ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. తమిళనాడులో ఏ పార్టీ గెలుస్తుంది అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. బట్ అన్నిటికంటే కూడా విజయ్ గెలుస్తాడా లేడా అన్నది తమిళనాడులోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే విజయ్కి వరల్డ్ వైడ్గా కూడా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఫ్యాన్ బేస్ అంతా కూడా ఈ పార్టీలో రాజకీయాలలో గెలుస్తుందా లేదా అన్నది చూడాలి. ముఖ్యంగా రాజకీయాలలో గెలవాలి అంటే ఎన్ని రకాలుగా, అంటే ప్రతి అంశం మీద కూడా, ప్రతి నియోజకవర్గం మీద కూడా మంచి పట్టు ఉండాలి. ఆ పట్టు విజయ్కి ఇప్పుడు ఉందా లేదా అన్నది పక్కకు పెడితే, ఎందుకంటే ఆ అంశాన్ని ఎందుకు పక్కకు పెడుతున్నామంటే ఇప్పటికే విజయ్ పార్టీ స్టార్ట్ చేసి ఒక 1 year అవుతుందేమో. సో 1 yearలోనే అన్ని రకాలుగా అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కరెక్ట్గా సరి చేసుకుంటూ వచ్చారా లేదా అన్నది మనం చూసుకోవాలి. సో రీసెంట్గా కూడా ఎగ్జిట్ పోల్స్ ఏదైతే రివీల్ అయిందో అప్పటి నుంచి కూడా మరింత ఉత్కంఠ రేపుతోంది. సో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అన్న దానిపైన. సో ముఖ్యంగా అయితే మోస్ట్ ఆఫ్ ది సర్వేలు అయితే డిఎంకే గెలుస్తుంది అని చెప్తుంటే, ఇంకొన్ని మాత్రం అన్న డిఎంకే గెలుస్తుంది అని చెప్తున్నారు. బట్ ఒకే సర్వే మాత్రం విజయ్ గెలుస్తాడు, టీవీకేని గెలుస్తుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. బట్ ఇప్పుడు దానిపైనే మంచి ఉత్కంఠ రేపుతుంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా సరే విజయ్ గెలుస్తాడు, టీవీకినే గెలవబోతుంది అని అయితే టాక్ వస్తుంది. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అసలు గ్రౌండ్ లెవెల్ నుంచి మనం చెక్ చేసుకున్నట్టయితే నిజంగా విజయ్ గెలుస్తాడా లేదా, ఒకవేళ విజయ్ ఓడిపోతే విజయ్కున్న మైనస్ పాయింట్స్ ఏంటి, విజయ్ గెలవడానికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు అయితే మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు. ఒకసారి కార్తిక్ గారిని అడిగి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం క్షుణ్ణంగా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ అనాలిసిస్ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది విజయ్ గెలుస్తాడా గెలవడా, అంటే గెలవడానికి ఓడిపోవడానికి ఛాన్సెస్ ఎంత ఉంది అన్నది. సో నమస్కారం అండి కార్తిక్ గారు, ఎలా ఉన్నారు? సో ఓవరాల్ గా విజయ్ గెలుస్తాడా లేదా అన్నది అయితే ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఎందుకంటే విజయ్కున్న ఫ్యాన్ బేస్ మనందరికీ తెలిసిందే. సో విజయ్ గెలుస్తాడంటారా గెలవరంటారా? నేనేమంటానంటే, ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వచ్చాయి? ఎన్నికలు జరిగిన 6 గంటల ప్రాంతంలో వచ్చాయి. ఎన్నికలు జరిగిన రోజు 6 గంటల ప్రాంతంలో వచ్చాయి. 6 గంటలకు ఎన్నిక ఏమైనా క్లోజ్ అయిందా? కాలేదు. ఆల్రెడీ ఓటర్స్ పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది ఓటర్స్ ఓట్ వేయడానికి రెడీగా ఉన్నారు. సహజంగా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారంటే, ఓటేసి వచ్చిన తర్వాత ఎవరికి ఓటేసావని ఓటర్ను ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు అడుగుతారు. వాళ్ళ నుంచి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు. ఆల్రెడీ చాలా మంది ఓటర్స్ లోపల పోలింగ్ బూత్ లో ఉండగా నువ్వు 6 గంటలకు ఎలా రీచ్ చేయగలిగావు? ఫస్ట్ పాయింట్. సరే, నువ్వు 6 గంటలకు రిలీజ్ చేయాలి అంటే నువ్వు ఎప్పుడు దాన్ని కోడింగ్ చేసి ఉండాలి? ఎప్పటికి కోడింగ్ చేసి ఉండాలి? ఇప్పుడు నీకు వచ్చిన అంచనాలన్నీ ఒక్కొక్క చోట ఒక్కో రకమైన అంచనాలు వచ్చి ఉంటాయి. ఆ అంచనాలన్నీ ఒక కాడికి పోయి కోడింగ్ డీకోడింగ్ చేసిన తర్వాత ఒక అంచనాకు వచ్చి నువ్వు ఎగ్జిట్ పోల్ రెడీ చేసి బయటకి ఇవ్వాలి. అంటే ఎన్ని గంటల వరకు నువ్వు సేకరించావు అంటే మధ్యాహ్నం వరకు సేకరించావు. మధ్యాహ్నం వరకు ఓటేసిన ఓటర్లా? మధ్యాహ్నం నుంచి ఓటేసిన ఓటర్లు కాదా? వీళ్ళ అంచనా లేక నువ్వు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తావు? కేవలం ఉదయం మాత్రమే పోలింగ్కి వెళ్ళిన వాళ్ళ అంచనాలు పట్టుకొచ్చి మధ్యాహ్నానికి ఒక నివేదిక నువ్వు తయారు చేసి ఈవినింగ్ వదిలేస్తే ఇది ఎగ్జిట్ పోల్ అవుతుందా? అందుకని ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ అని నేను అన్నాను. ఇవన్నీ కేవలం అంచనాలు. వాళ్ళు తిరుగుతారు, వాళ్ళు కనపడిన వాళ్ళని అడుగుతారు. సో ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంటే అసలు ఎలక్షన్స్ పూర్తి కాకముందే నివేదిక బయటకి ఇచ్చింది అంటే మనం ఏ రకంగా చూడొచ్చు అంటే ఎగ్జిట్ పోల్స్ అంటే ఈ రోజు పోలింగ్ జరిగితే ఈ రోజు మొత్తం జరిగిన విషయాన్ని నైట్ కోడ్ చేసి తర్వాత రోజుకి రిలీజ్ చేయగలగాలి. ఓకే. కానీ అదే రోజు రిలీజ్ చేస్తున్నారు, అది కూడా పోలింగ్ జరుగుతున్న సమయంలో. ఇంకా అంటే ఆ టైం పోలింగ్ టైం అయిపోయింది కానీ పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన ఓటర్స్ ఇంకా పోలింగ్ ఓటేసి బయటికి రాలే మొత్తం. కానీ అప్పటికే ఇవ్వగలుగుతున్నారు అంటే ఇట్స్ నాట్ రైట్ వే. మామూలుగా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయంటే తల్లి, అంటే ర్యాండమ్ గా అన్ని వయసు వాళ్ళని, కొంతమంది మహిళల్ని, కొంతమంది పురుషుల్ని, మహిళల్లో కూడా యంగ్ ఓటర్స్ ను కొంతమందిని, తర్వాత ఓల్డ్ ఓటర్స్ ను కొంతమందిని, పెన్షనర్స్ కొంతమందిని, యంగ్ ఓటర్స్ కొంతమందిని, తర్వాత అందులో కూడా రైతులు కొంతమందిని, నిరుద్యోగులు కొంతమందిని, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని కొంతమందిని, అర్బన్ లో కొంత, రూరల్ లో కొంత, అంటే ఒకే ఏరియాలో ఉండే వాళ్ళని కాకుండా, ఒకే సెక్షన్ ఆఫ్ పీపుల్ని కాకుండా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్, క్యాస్ట్ వైజ్ కూడా
ఎస్టీలు కొంతమంది బీసీలు కొంతమంది ఓసీలు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాస్ట్ అంటే ర్యాండమ్ గా ప్రతి సామాజిక వర్గాన్ని టచ్ చేస్తూ ఇప్పుడు ఒక సామాజిక వర్గం ఒక పార్టీకి కొంత ఫేవర్ కావచ్చు, ఆ సామాజిక వర్గాన్ని ఎక్కువ నువ్వు సర్వే చేసావు అనుకో ఒకే పార్టీకి వస్తుంది. అలా చేయకూడదు. ఇప్పుడు ఒక క్యాస్ట్ ఒకళ్ళని తీసుకున్నాడు, ఇంకో క్యాస్ట్ ఇంకోళ్ళని తీసుకోవాలి. ఒక ఏరియాలో ఒకళ్ళు తీసుకున్నాడు, ఇంకొక ఏరియాలో ఇంకొక చోట తీసుకోవాలి. ఒక ఏజోని ఒక చోట తీసుకున్నాడు, ఇంకో ఏజోని ఇంకో చోట తీసుకోవాలి. అట్లా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ తీసుకొని వాటన్నిటిని ఒక చోట కలెక్ట్ చేసి ఏ ఒపీనియన్ ఎలా వచ్చింది అన్నది కోడింగ్ డీకోడింగ్ చేసి ఒక నివేదికను తయారు చేయాలి. సో ఇప్పుడు మీరు ఏమంటారు, ఏదైతే అంచనాలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిందో అదంతా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందుతుంది అని మీరు అంటారా? 100% ఎగ్జిట్ పోల్స్ కావు, కేవలం అంచనాలు. ఎగ్జిట్ పోల్స్ కి అంటే సర్వేలు అనే పదానికి చాలా వ్యాలిడిటీ ఉంది. ఇవి సర్వేలు నేను అనుకోవట్లేదు. సరే, ఈ సర్వేలు అంచనాకు వచ్చేసరికి నేను కూడా పర్సనల్ గా ఒక అంచనా అని చెప్పాను. నా అంచనా ఇంతవరకు ఎప్పుడు ఏ ఎన్నికల సమయంలో తప్పలేదు, నాకు కాన్ఫిడెన్స్ అది ఇప్పటివరకు తప్పలేదు. తమిళనాడు ఎన్నికలకు వచ్చేసరికి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అక్కడ డిఎంకే కూటమి గెలబోతుందని. సో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాను, వేరే విషయం. కానీ అంతకుముందే నేను చెప్పాను అక్కడ ఉన్న అంచనా, నేను మళ్ళీ సర్వే అంటే అంచనా, నా అంచనా అయితే అక్కడ డిఎంకే కూటమి మళ్ళీ తిరిగి గెలబోతుంది, స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతుంది. సో ఇప్పుడు ఇక్కడ చిన్న డౌట్ అండి, మీరు డిఎంకే అని చెప్పారు, ఆ ఎగ్జిట్ పోల్స్ అవన్నీ కూడా డిఎంకే అని చెప్పారు. అంటే మీరందరి అంచనాలు చూసుకున్నట్లయితే తమిళనాడులో ఏవైతే ఎప్పటి నుంచో పాతుకొని పోయి ఉన్న కొన్ని పొలిటికల్ స్ట్రాంగ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, డిఎంకే కావచ్చు, అన్న డిఎంకే కావచ్చు, సో ఎప్పటి నుంచో ఉన్న పార్టీస్ కే ఎక్కువ వాల్యూ ఉంటుంది, లేకపోతే అక్కడ ఉన్న ప్రజారాధన కూడా అందరికి వాళ్ళకే ఉంటుంది అని డిఎంకే అని చెప్తున్నారా, లేకపోతే మీ దృష్టిలోనే అసలు విజయ్ గారు లేరంటారు? అంటే టీవీకే పార్టీ లేదంట. నా అంచనా కారణాలు అవి కావు. నా అంచనా కారణాలు ఏంటి అంటే, సహజంగా తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే వరుస అన్నా డిఎంకే ఉంటది గత కొన్ని దశాబ్దాలుగా. ఈసారి ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. విజయ్ ఆడయ్యాడు, ఖచ్చితంగా విజయ్ పోటీ ఇచ్చాడు. 234 స్థానాల్లో పోటీ ఇచ్చాడు, కాదనేది ఏం లేదు. అంటే పోటీ చేశాడు, దాంట్లో ఒక 30, 40, 50 స్థానాల లోపల అయితే మంచి పోటీని కూడా ఇచ్చాడు. ఒక 7 జిల్లాల పరిధిలో విజయ్ పోటీ కూడా ఇచ్చాడు. అదే విజయ్కి ఉన్న మైనస్ ఏంటంటే, విజయ్ పార్టీ పెట్టినప్పుడు వచ్చిన ఊపు తొక్కిసలాట తర్వాత డ్యామేజ్ అయిపోయింది. కరూరు తొక్కిసలాట తర్వాత బాగా డ్యామేజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రచార వ్యూహాలు, ఎన్నికల క్యాండిడేట్ సెలక్షన్ ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఒక్కసారి పోయిన ఇమేజ్ అంతగా రాదు. సహజంగా ఇంకోటి ఏంటంటే, నార్మల్ ఓటర్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే, పోటీ ఎవరి మధ్య ఉంది, ఎవరు గెలవబోతున్నారు, డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే ఉందా, లేదా విజయ్ కూడా ఫైట్ లో ఉన్నాడా, విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడంటే వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ విజయ్ గెలవడటబ్బా, ఈ గెలిచేది డిఎంకే అన్నా డిఎంకే మధ్యగా ఫైట్ అని నా ఓటు గెలిచేవాడికి వేయాలి. విజయ్ అంటే అభిమానం ఉంటుంది ఇతనికి, కానీ గెలిచేవాడికే వెయ్యాలనే దాంట్లో నుంచి ఏమో నేను డిఎంకే ఓటు వేస్తే మళ్ళీ అన్నా డిఎంకే అనవసరంగా ఉంటుందేమో, విజయ్కి ఓటు వేయటం వల్ల నా ఓటు వృధా అయిపోయిద్దేమో అనే భావనలో నుంచి గెలిచే వాళ్ళకే ఓటు వేయాలనేటువంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఒక 10 to 15% ఉంటారు. సో మనం ఒకసారి ఈ ఓట్లను కూడా ఒకసారి డిస్కస్ చేసుకుంటే కార్తిక్ గారు, ఓట్లు అనేది ఒక 2-3 రకాలు ఉంటాయి. సో ఒక రకంగా ఓట్లు చూసుకున్నట్లయితే వాళ్ళు దశాబ్దాలుగా ఒకటే పార్టీకి ఓటేస్తూ ఉంటారు. ఓటర్లు మొత్తం 3 రకాలు. ఒకటేమో నువ్వు అన్నట్టు ఒకే పార్టీకి ఎప్పటికీ వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా ఆ పార్టీకి సమర్థించే ఓటర్లు. ఇంకొక రకం ఏంటంటే, ఆ పరిస్థితిని బట్టి ఓటేసే ఓటర్లు. వాళ్ళు పథకాలకు లొంగొచ్చు, లేదా హామీలకు లొంగొచ్చు, లేదా భావోద్వేగాలకు లొంగొచ్చు. మూడో ఓటర్లు ఎవరు గెలుస్తున్నారో చూసుకొని వాళ్ళకి ఓటేసే ఓటర్లు. అర్థమైందా? సో ఓట్ల తీరికని పట్టుకొని మనం ఒకసారి చూసుకున్నా గానీ విజయ్కి ఎంతమంది వస్తారు ఎంతమంది రారు అన్నది పక్కకు పెడితే, సో ఈ ఓటర్లలో కూడా నిజంగా విజయ్ అంటే అభిమానించే వాళ్ళు కావచ్చు, అతిగా ప్రేమించే వాళ్ళు కూడా వాళ్ళు ఓటర్ లాగా మారుతారా వాళ్ళ ఫ్యాన్స్ అన్నది కూడా ఇక్కడ ఉత్కంఠ రేపుతుంది. నీకు చెప్తామా, మామూలుగా 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టారు ఆంధ్రప్రదేశ్. మన తెలుగు ప్రజలు వీడియో చూస్తున్నారు కాబట్టి తెలుగు వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నాను. చిరంజీవి గారి సభలకి ఎంతమంది జనం వచ్చారు? చిరంజీవి గారికి వచ్చిన సభలకు వచ్చిన జనం రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చారా? కానీ చిరంజీవి గారికి సీట్ ఎందుకు రాలేదు, అధికారం ఎందుకు రాలేదు అంటే, ఒక సినిమా హీరోని చూడటానికి వచ్చే జనం వేరు, రియల్ టైంలో ఓటు వేరు. ఓటు వేయటానికి ఉండేటువంటి కారణాలు రకరకాలు. అంటే కొన్ని మాట్లాడొచ్చు, కొన్ని మాట్లాడకూడదు, ప్రలోభాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, నోట్ ఉంటది, మద్యం ఉంటది, ఆ పోలింగ్ బూత్ లో వెహికల్ పెట్టి తీసిపోయి ఓటేపించడాలు ఉంటాయి. అది పోలింగ్ బూత్ లెవెల్లో క్యాడర్ ఉన్న పార్టీలకు సాధ్యం. మీరు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే టీవీకే పార్టీ అనౌన్స్ చేసే ముందు, పార్టీ పెట్టే ముందు ఏదైతే విజయ్ గారు ఒక సభ పెట్టారో ఆ సభలో లెక్క పెట్టలేనన్ని మంది, కొన్ని కోట్ల మంది వచ్చారు. బట్ ఆ కోట్ల మంది ఓటర్లుగా మారుతారా లేదా అన్నదే ఇక్కడ చూసుకోవాలి. ఓటర్లుగా మారాలంటే
గ్రౌండ్ లో పార్టీ పటిష్టంగా ఉండాలి. గ్రౌండ్ లో అంటే గ్రౌండ్ అంటే ఇప్పుడు గ్రామ స్థాయి కావచ్చు, బూత్ గ్రామ స్థాయిలో. గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా వీళ్ళ పార్టీ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండి ఒక ఓటర్ ని ఆకర్షించి విజయ్ గెలవబోతున్నారని మోటివ్ చేపించి విజయ్ వైపు ఆ ఓటర్ ని మళ్లించే విధంగా ఉండాలి. ఒక్క విజయ్ పైనుండి మాట్లాడితే వింటారు, తప్పట్టు కొడతారు. కానీ కింది స్థాయిలో నీకు బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు చాలా ఇంపార్టెంట్. ఓటర్ ని ప్రభావితం చేసేది వాళ్ళే. సో కాబట్టి ఇప్పటిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ విజయ్ ప్రధాన పోటీదారిగా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయం తమిళనాడులో లేకపోవటం ఫలితంగా అక్కడ విజయ్కి రాదు. అంటే సినిమా హీరో అంత మాత్రం గెలుస్తానని లేదు. తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇప్పుడు ఎంజి రామచంద్రన్ సినిమా రంగం నుంచి వచ్చి క్లిక్ అయ్యాడు, కరుణానిధి క్లిక్ అయ్యాడు, జయలలిత క్లిక్ అయింది. కానీ తర్వాత కాలంలో కమల్ హాసన్ ఫెయిల్ అయ్యాడు, విజయకాంత్ ఫెయిల్ అయ్యాడు, రజనీకాంత్ భయపడ్డాడు. మన కళ్ళ ముందు ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ చాలా మంది ప్రజలు కార్తిక్ గారు ఎవరిని సింగ్ చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో సేమ్ పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు, సేమ్ పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్ లో ఇది ఉందో. మంచి పాయింట్. పవన్ కళ్యాణ్ గారిని పోల్చి విజయ్తో పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీ పెట్టారు. నిజానికి అప్పటికే ప్రజారాజ్యంతో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. డైరెక్ట్ పాలిటిక్స్ లో ప్రజారాజ్యం నుంచే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పార్టీ జనసేనగా 2014 ఎన్నికల ముందు పెట్టారు. 14 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చేయలేదు? ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు. ఎందుకంటే ప్రజారాజ్యం చూసున్నాడు కదా ఆయన. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసు. కాబట్టి 2014 ఎన్నికల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టిన వెంటనే గెలవాలి అని అనుకోలేదు. ఒకవేళ ఓటమి ఎదురైనా సరే గెలవాలని అనుకున్నాడు, కానీ గెలవడానికి స్కోప్ లేదన్న విషయం అర్థం చేశాడు. ఆ ఓటమి ఒప్పుకున్నాడు కూడా. మళ్ళీ తర్వాత చాలా స్ట్రాంగ్ పోటీ చేయలేదు అసలు. కాదు దాని తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేసినా సరే దాని తర్వాత ఎలక్షన్స్ లో చేశారు కదా. నేను చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. 2019 ఎన్నికల్లో పోటీ చేశాడు సొంతంగా. పోటీ చేసి స్వయంగా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. భీమవరం, గాజువాక 2 చోట్ల పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. జనసేన పార్టీకి మొత్తం అన్ని సీట్లు పోటీ చేస్తే ఒకే ఒక్క స్థానం వచ్చింది. సరే, బీఎస్పీ కొన్ని సీట్లు, కమ్యూనిస్టులు కొన్ని సీట్లు, జనసేన కొన్ని సీట్లు అని పొత్తులో భాగంగా పోటీ చేశారు. కానీ జనసేన ఒకే ఒక్క స్థానం గెలిచింది. రాజోన్ నుంచి గెలిచిన రాపా కొరప్రసాద్, ఆయన కూడా వైసీపీలో చేరాడు. 0 సీట్లు వచ్చాయి. ఓటమిని ఒప్పుకున్నాడు, వెక్కిరించారు పవన్ కళ్యాణ్ ని. అయినా సరే నిలబడ్డాడు, కలబడ్డాడు, తపన పడ్డాడు. మొత్తానికి మన ఎన్నికల్లో ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు, వైసీపీ వ్యతిరేక కూడా చేయకూడదని. ఆ స్ట్రాటజీతో భాగంగా ఊడిపోయిన టీడీపీని, బీజేపీని కలిపాడు. పొత్తులో భాగంగా 21 సీట్లు వస్తే 21కే రాజీ పడ్డాడు. కానీ ఇవాళ ఏ రికార్డు ఉంది అతని చేతిలో? పోటీ చేసినటువంటి ప్రతి సీటు గెలవగలిగాడు. 21కి 21 గెలవగలిగాడు. 2 ఎంపీలు ఇస్తే 2 ఎంపీలు గెలవగలిగాడు. ఈ దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి ఏకైక రాజకీయ పార్టీగా జనసేన రికార్డు ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సింగ్ ఉన్నాడు. అదే ఇప్పుడు రాజకీయాల్లో కావాల్సిందంటే ఓర్పు కావాలి, నేర్పు కావాలి, సహనంతో క్రమశిక్షణ కావాలి, జనం కోసం నిలబడగలిగేటువంటి తపన కావాలి. ఏదో ఒక రోజు జనం మెచ్చుకుంటారు. ఇప్పుడు విజయ్ కూడా నేను చెప్పదలసిందంటే, ఎన్నికల్లో నీకు ఎన్ని సీట్లు వస్తాయని వదిలేసి 10 రావచ్చు, 20 రావచ్చు, 30 రావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి సంఖ్యతో వస్తుంది. కానీ దీనికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, పక్కన పెట్టేస్తే. కానీ ఈ రోజుకి అధికారం రాకపోయినా విజయ్ నిలబడితే తమిళనాడులో అవకాశం ఉంది. అవకాశం ఎలా ఉందంటే, డిఎంకేలో స్టాలిన్ నాయకుడు, అన్నా డిఎంకేలో పళనిస్వామి నాయకుడు అయినప్పటికీ కూడా పళనిస్వామి ఇంకా స్టేట్ వైడ్ లీడర్ గా ఫోకస్ కాలే. ఒక ఏరియాకి మాత్రమే. జైలర్ చనిపోయిన తర్వాత నాయకత్వ సమస్య అన్నా డిఎంకే పార్టీలో ఉంది. ఆ నాయకత్వ సమస్య ఉంది కాబట్టి డిఎంకే వ్యతిరేక ఓటుకి, ద్రవిడ కల్చర్కి, 2 అన్నా డిఎంకే కొన్ని మైనస్ ఏంటంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు. తమిళనాడులో ఏంటంటే బీజేపీ ఒక విలన్గా కనపడతా ఉంటుంది. ఒక తమిళ భాష అంటే విపరీతమైన అభిమానం, అక్కడ ద్రవిడ సంస్కృతి అంటే విపరీతమైన అభిమానం, హిందీ అంటే వ్యతిరేకత, రకరకాలుగా ఉంటాయి. ఉత్తరాది పార్టీగా బీజేపీని చూస్తూ ఉంటారు. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు విజయ్ కనుక బీజేపీకి, డిఎంకేకి ప్రత్యర్థిగా, అన్నా డిఎంకే కూటమికి విరోధిగా, అంటే ఒక స్టాండ్ రాజకీయాలు చేస్తే, డిఎంకే వ్యతిరేకంగా ప్రజా పోరాటం నిర్వహిస్తే 2026 కాబట్టి 2031 2031 ఎన్నికల్లో మా విజయ్కి అవకాశం ఉంది, ఖచ్చితంగా అవకాశం ఉంది, సీఎం అయ్యే అవకాశం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, మీ అమూల్యమైన విశ్లేషణ మాకు, మా ప్రేక్షకులందరికీ కూడా అందించినందుకు. సో కార్తిక్ గారు ఏదైతే చెప్పారో, సో నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడులో దశాబ్దాలుగా కొన్ని పార్టీలు అయితే అలా ఉన్నాయి. సో వాటికి మాత్రమే ఇప్పుడు పోటీ జరుగుతుంది. ఆల్రెడీ విజయ్ గారు పార్టీ పెట్టి ఒక 1 year అవుతుంది కాబట్టి, సో గ్రౌండ్ లెవెల్లో అంత స్ట్రాంగ్ ఉందా లేదా అన్నది పక్కకు పెడితే, సో ఈ ఒక్కసారి ఎలక్షన్స్ పక్కకు పెడితే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు, అంటే రాజకీయాలలో ఇంతకుముందు కార్తిక్ గారు చెప్పినట్టుగా ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్క ప్రజల్ని, ఒక్కొక్క మనిషిని మన వైపు తిప్పుకోవాలి అంటే ఆ టైం అయితే పడుతుంది, వాళ్ళు మనల్ని నమ్మి ఓటేయడానికి. సో ఒకవేళ నిజంగా విజయ్ గారి గింట నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కూడా
స్ట్రాంగ్ గా ఉండే దీన్నే గింట ఒకవేళ కంటిన్యూ చేసేదంటే పక్కా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అయితే విజయ్ గారు అనుకోని విధంగా సో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగానైతే విజయాన్ని దక్కించుకున్నారో అలానే ఉండబోతుంది అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.